మనిషి రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదని మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము మనకి వివరిస్తుంది. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉంది. మనిషి జీవితం తీసుకున్నటువంటి ఆహారము వలన జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవించునని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నోట నుండి ఏ మాట అయితే వస్తుందో ఆ మాట ద్వారా మనిషి జీవిస్తాడు అని వాక్యము వివరిస్తుంది. తల్లి గర్భంలో నీవు పిండమునై ఉండగానే దేవుడు నేను చూసి ఉన్నాడు. నియమింపబడిన దినంలో ఒకటైనను కాకమునిపై నీ దినములన్నీ కూడా దేవుని గ్రంథంలో లిఖితంలా ఉన్నవి. కనుక ప్రభు మాత్రమే నెరవేర్చబడుతుంది కానీ నీవు తీసుకునేటువంటి ఆహారము ద్వారా కాదు. దేవుడి వాక్యాన్ని మన హృదయంలో ఫలింప చేయనుగాక. ఆమేన్.